నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించినట్లు తెనాలి ఆర్టీసీ డీఎం రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 17 నుండి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించినట్లు చెప్పారు. కేవలం హాల్ టికెట్ ఉంటే చాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. రేపు 17వ తారీఖు నుంచి 28వ తారీఖు ఈ నెల చివరి వరకు మనకి 10th క్లాస్ ఎగ్జామ్ జరగటం జరుగుతుంది. దానిలో భాగంగా మనకు గవర్నమెంట్ వారి ఉత్తర్వు ప్రకారం హాల్ టికెట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు చూపించిన ఎడల ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్ వరకు ఉచితంగా వారిని ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎటువంటి టెన్షన్ పడకుండా మీరు ఎగ్జామినేషన్ బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా డ్రైవర్ కండక్టర్లు కూడా అందరికీ చక్కగా వాళ్ళకందరికీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి చేయెత్తిన చోట బస్ ఆపి వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళు కోరుకున్న చోట ఏదైతే స్కూలు కాలేజ్ సెంటర్ ఉంటుందో కరెక్ట్గా ఆ గేటుకి ఎదురుగా ఆపమని ప్రతి ఒక్క డ్రైవర్కి కండక్టర్కి ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎక్కడైనా పొరపాటు జరగనీయకుండా చూడమని అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎస్ఆర్లో 114 కార్డులో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఎక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ గురించి టెన్షన్ పడకుండా మనం ఏదైతే తిప్పుతున్నామో 142 గ్రామాలకి మనం ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్ రోజులు ఎటువంటి లేట్ అవ్వకుండా మీకు ఎగ్జామినేషన్కి హాల్ టికెట్ చూపిస్తే మీకు ఫ్రీగా ఉచితంగా మీ సెంటర్ వరకు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తీసుకెళ్ళబడును. కాబట్టి మీరు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ గురించి టెన్షన్ పడకుండా బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెనాలి బాలాజీరావుపేట అయ్యప్పపురం ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దుర్గమ్మ తిరునాళ్ళ ఘనంగా నిర్వహించారు. గురువారం పాల పొంగళ్ళు, పసుపు, గౌరీ దర్శనం, సంకీర్తన, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం డోగిపత్తి కుటుంబ సభ్యులచే వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా కూచిపూడి, భరతనాట్యం మరియు జానపద నృత్య ప్రదర్శన శ్రీ లక్ష్మీ కూచిపూడి నాట్య కళాకేంద్రం ఏ వెంకటలక్ష్మి శిష్య బృందం వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక కమిటీ మరియు భక్త బృందం కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్త మాసలందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 11 రోజుల నుంచి అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు బ్రహ్మోత్సవ ఊరేగింపు కార్యక్రమం, అనేక వాహనాలతో ఊరేగింపు కార్యక్రమం, రేపు బ్రహ్మాండంగా రథోత్సవ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరుగుతుంది. 10 వాహనాలు రథోత్సవం రంగరంగ వైభవం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారి తిరునాళ్ళ సంతర్పణ మహోత్సవ కార్యక్రమం సుమారు 10,000 మంది దాకా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ కూడా అమ్మవారి ప్రసాదం గురించి అమ్మవారి యొక్క దర్శించి వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరిగించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాదు మరీ ప్రారంభమవుతుంది. స్వామివారి కళ్యాణ వైభవ మహోత్సవాలతో పాటు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేసి
ఈ చిన్ని కళల్ని ప్రోత్సహిస్తున్న హరిబాబు శాస్త్రి డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రూరల్ గ్రామం కాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం జామెంట్రీ బాక్స్, ప్యాడ్, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు రాజీవ్ నాయక్ మాట్లాడుతూ పే బ్యాక్ టు ది సొసైటీ అనే దృక్పథంతో యువకులు స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సంస్థ కార్యదర్శి దేవరాజ్ మాట్లాడుతూ 2019లో సామాజిక సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన సంస్థ నుంచి అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంస్థ సభ్యులు మిర్యాల రాజ్ కుమార్ మాట్లాడుతూ మిత్రులు జొన్నలగడ్డ ఆదర్శ్ సామాజిక బాధ్యతతో ఏర్పాటు చేసిన సంస్థ నుంచి 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన కిట్ పంపిణీ చేయడానికి కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్కేఎండి రవూఫ్, ఆదిలక్ష్మి, స్థానికులు ఎస్ వినయ్ కుమార్, సిహెచ్ నాగరాజు, సంస్థ సభ్యులు జోష్నా, షేక్ సాహేబా, జొన్నలగడ్డ అనుపం విద్యార్థులు పాల్గొన్నారు. డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సంస్థలో నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 2019 నుంచి మేము స్థాపించామండి. అప్పటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్లస్ మేము డొనేట్ ఫుడ్ ప్లస్ అనాథాశ్రమంలో కూడా ఫుడ్ డొనేట్ చేసాము. మొన్న మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేసామండి. అంతకుముందు కూడా కండక్ట్ చేసామండి. ఇప్పుడు మన స్కూల్లో ప్యాడ్స్, అవి జామెంట్రీ బాక్స్లో అవి ఇద్దామని ఆలోచనతో ఇవి కూడా డొనేట్ చేసామండి. నెక్స్ట్ ఈవెంట్ కూడా మనకు మెడికల్ క్యాంప్ కూడా ఒకటి ఉంది, అది కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఇవన్నీ మా సంస్థ ద్వారా ప్లస్ మా కొలీగ్స్ ద్వారా కండక్ట్ చేస్తున్నామండి. అందుకే డొనేట్ ఫర్ పూర్ మెంబర్లో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ అండి. మేము ఈ సంస్థ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఫుడ్ డొనేషన్, అనాథాశ్రమంలో పిల్లలకి లేదా ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు వస్తున్నందుక మేము ఇంకా వినూత్నంగా ఆలోచించి పిల్లలకి ప్యాడ్స్, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ, జామెట్రీ బాక్స్ అందజేయడం జరిగింది. ఇలాగే మా ఆర్గనైజేషన్లో చాలామంది సహకారంతో ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇలా ఇంకా ఎంతో సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ మీ. తాలూకా హై స్కూల్ ప్రాంగణంలో 4వ రోజు జరిగిన శ్రీరామనామ పారాయణ పూర్ణాహుతి కార్యక్రమంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన కళ్యాణం గురించి వ్యాఖ్యాత ములుకోట్ల విశ్వనాథ శర్మ భక్తులకు చక్కగా వివరించారు. గాయని సాయివేద వాగ్దేవి సీతారాములపై భక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. సార్ ఒకసారి దీవించేవో కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో అల్లరి చేశాడంతా అమ్మా నాన్న అన్ని మాకు నువ్వే కదా అమ్మా ఎప్పుడు ఇంకా హద్దులు మీరు తప్పుని మన్నించయో నీవే హరిపుండరీకాక్ష
రాజకీయాలకు అతీతంగా తెనాలిలో జరగనున్న జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శనను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలి మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా 7 సార్లు తెనాలి ప్రాంతంలో ఈ పోటీలను నిర్వహించిన నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన మరియు వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ క్షేత్రం ప్రదర్శనలో భాగంగా రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనతో పాటు వ్యవసాయ తరగతులను నిర్వహించి రైతులను చైతన్యపరుస్తున్నట్లు చెప్పారు. గతంలో అత్యంత వైభవంగా ఈ పోటీలను నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందినట్లు చెప్పారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా రాజకీయాలకు తావు లేకుండా ప్రతి రైతు ఆనందపడే విధంగా ఈ జాతీయ స్థాయి ఎడ్లబల మరియు పశుపాల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పర్యవేక్షణలో కూటమి నాయకుల సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ తారీఖు మార్చి 2025న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున గతంలో దాదాపు 7 సార్లు వరుసగా తెనాలి ప్రాంతంలో జరిపినటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య గారి మెమోరియల్ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల మరియు పశుపాల ప్రదర్శనతో పాటు పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కూడా, ఆ ఎగ్జిబిషన్లో ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, అదేవిధంగా అధునాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఏ రకంగా ఈనాడు వ్యవసాయం లాభసాటిగా ఉండటానికి ఉపయోగిస్తున్నారో వాటికి సంబంధించిన స్టాల్స్ని తెనాలి మార్కెట్ యార్డ్లో జరపదలిచి ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఆది నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి కన్వీనర్ అయినటువంటి ఆనంద్ బాబు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని 4వ తారీఖు ఏప్రిల్ వరకు 2025 సంవత్సరం వరకు కూడా జరుపుకునే విధానాన్ని ఇక్కడ పెద్దలందరూ కూడా, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి సమిష్టిగా ఈ మహోత్సవాన్ని అందరి పెద్దల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని పొందాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపు 18 కమిటీల పైన వేసుకోవటం, ఆ కమిటీల నేతృత్వంలో ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, అదేవిధంగా వ్యవసాయ క్షేత్రస్థాయి నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు ఏ రకంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయగలుగుతామో, ఎరువులు, విత్తనాలు, డ్రోన్స్, అదేవిధంగా ఎలాంటి ఎక్విప్మెంట్ని మనం
ఈ రోజున వాడి వ్యవసాయాన్ని త్వరితగతిన అదేవిధంగా నష్టానికి గురి కాకుండా ఏ రకంగా కాపాడుకుంటాం అనే దానికి కూడా ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి తరగతులను కూడా కండక్ట్ చేసి రైతులను చైతన్యపరచాలనేదే ఈనాడు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ అనేది ఈ రోజున ఈ యొక్క 7 రోజులు కూడా ప్రతిరోజు కూడా సాంకేతికంగా వ్యవసాయపరంగా కొన్ని కార్యక్రమాలు, సాయంత్రం బల ప్రదర్శన, పాల ప్రదర్శనతో పాటు ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్ ప్రతి రైతు కూడా ఆనందపడేలాగా రాజకీయాలకి తావు లేకుండా అందరూ కూడా పాల్గొనేలాగా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందిస్తూ ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.